నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. అత్తిరి మండలం మంచిల్లో పేకాట ఆడుతున్న 4 వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్ఐపి ప్రేమరాజు తెలిపారు. బుధవారం అత్తిరి మండలం మంచిలి శివారు కాలువ ప్రాంతంలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు తమ సిబ్బందితో దాడి చేసి పేకాట ఆడుతున్న వారి వద్ద నుండి 11,090 రూపాయల నగదు, 52 పేక ముక్కలు, 3 సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకొని వారిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ ప్రేమరాజు తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణం, ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆయన బడ్జెట్పై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణం, వ్యవసాయం, రైతులకు కేటాయింపులు, వ్యవసాయ యాంత్రీకరణ, పెన్షన్లు, విద్యుత్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, వెనుకబడిన వర్గాలకు బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు, యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, పంచాయతీలకు నిధులు, సూపర్ 6 పథకాలు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, విదేశీ విద్య, పారిశ్రామిక అభివృద్ధి, విద్యుత్, యువత, పోలీస్, క్రీడలు, పర్యాటక రంగం, అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఇతర రంగాలకు కేటాయింపుల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రజల అవసరాలు, భవిష్యత్తు, సంపద సృష్టి దృష్టిలో పెట్టుకొని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను అభినందించారు. అత్తిరి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ శిథిలావస్థకు చేరడంతో గతంలో 2014-19 సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధులు కేటాయించారని, పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని, తర్వాత అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పనులు పూర్తిగా ఆగిపోయాయని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ని మరలా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నిర్మాణం చేపట్టేందుకు కావలసిన నిధులను కేటాయించాలని అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని కోరారు. రాధాకృష్ణ గారు తణుకు. ధన్యవాదాలు అధ్యక్ష. తణుకు నియోజకవర్గంలో అత్తిలి గ్రామంలో మాకు ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఉంది సార్. ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి బిల్డింగు బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి బిల్డింగు. అది పూర్తిగా శిథిలావస్థకు చేరినటువంటి దశలో 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిధులు కేటాయించి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్ల మరలా అది బిల్డింగ్ పనులన్నీ ఆగిపోయినాయి సార్. ఈసారి మరలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన డైనమిక్ మినిస్టర్ గారు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆ బిల్డింగ్ను కూడా పూర్తిగా నిధులు కేటాయించి పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నాను. తణుకులో పురాణ పండ జోగయ్య శాస్త్రి అయ్యప్ప దీక్ష మందిరంలో బుధవారం శ్రీ అయ్యప్ప స్వామివారికి విశేష పూజలు జరిపారు. ఉదయం శ్రీ స్వామివారికి పంచామృతాభిషేకం, అన్నాభిషేకం జరిపారు. స్వామివారికి సమర్పించిన అన్నప్రసాదాన్ని భక్తులకు ప్రసాదంగా అందజేశారు. అధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Man, Yogi Swaram, Jammuja, Jersey Dam, Pushanglu, అన్నాభిషేకం అన్నాభిషేకం స్వామికే స్వామికే అన్నాభిషేకం అన్నాభిషేకం స్వామికే స్వామికే అన్నాభిషేకం స్వామికే స్వామికే అన్నాభిషేకం స్వామికే అన్నాభిషేకం స్వామికే అన్నాభిషేకం స్వామికే స్వామికే అన్నాభిషేకం అన్నాభిషేకం స్వామికే అన్నాభిషేకం అన్నాభిషేకం స్వామికే స్వామికే అన్నాభిషేకం స్వామికే అన్నాభిషేకం 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 స్వామికే అభిషేకం స్వామికే అన్నాభిషేకం స్వామికే అన్నాభిషేకం అన్నాభిషేకం స్వామికే స్వామికే
स्वामी के स्वामी के स्वामी के स्वामी के अन्नाभिषेकम स्वामी के स्वामी के अन्नाभिषेकम स्वामी के स्वामी के अन्नाभिषेकम अन्नाभिषेक स्वामी के अन्नाभिषेक स्वामी के स्वामी के अन्नाभिषेकम स्वामी के अन्नाभिषेकम स्वामी के अन्नाभिषेकम स्वामी के स्वामी के कर्पूरारति బుధవారం శాసన మండలి సమావేశాల 0 అవర్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంటలో బస్టాండ్ లేకపోవడం మూలంగా అక్కడ ప్రజలు పడుతున్న అవస్థలను శాసన మండలి సభ్యులు వంకా రఘునాథ్ శాసన మండలిలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. వంకా రవీంద్ర గారు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన నగరం ఆచంట అధ్యక్ష. అక్కడ బస్టాండ్ సౌకర్యం లేదు అధ్యక్ష. బస్టాండ్ సౌకర్యం లేకపోవడం మూలంగా ప్రజలు అనేక మంది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. నగర కచేరీ సెంటర్ లో ప్రభుత్వ భూమి తగిన అందుబాటులో ఉంది అధ్యక్ష. మరి ఈ ఆచంట మండలంలో 12 గ్రామాలకు పోడూరు పెనుగొండ శివారు గ్రామాలకు ఆచంటే ప్రధాన సెంటర్ అధ్యక్ష. అనేక వందల మంది వర్షానికి ఎండలకి ఇబ్బందులు పడుతూ బస్సుల కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు అధ్యక్ష. ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్న కారణంగా రవాణా శాఖ బస్సు షెల్టర్ నిర్మించి చేపట్టి నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని నేను కోరుతున్నాను అధ్యక్ష. కార్తీక మాసం సందర్భంగా తణుకు డిపో నుండి సోమవారం చంద్ర ప్రతిష్ఠిత శివక్షేత్రాలైన అష్ట సోమేశ్వరాల దర్శనం కొరకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. సోమవారం ఉదయం తణుకులో 5 గంటలకు బయలుదేరి కోలంక, దంగేరు, కోటిపల్లి, కోరుమిల్లి, వెంటూరు, సోమేశ్వరం, వెల్లా, పెనుమాలలోని ప్రసిద్ధ సోమేశ్వరాలయ దర్శనానంతరం తిరిగి తణుకు చేరుకుంటారని తెలిపారు. టికెట్ ధర కేవలం 400 రూపాయలని తెలిపారు. రిజర్వేషన్ కొరకు 9440419144 వివరాలకు 7382907027 నెంబర్లో సంప్రదించాలని డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. శివభక్తుల కోరికపై ఏర్పాటు చేసిన ఈ అష్ట సోమేశ్వరుల యాత్ర స్పెషల్ను భక్తులు ఉపయోగించుకోవాలని కోరారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.